హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు దోసకాయ మామిడికాయ కలిపి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం దోసకాయని పైన చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా పైన చెక్కు తీసుకుని తురిమి పెట్టుకోవాలి. ముందుగా జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసి దంచుకోవాలి. కారం మీకు సరిపడగా వేసుకోండి. పచ్చిమిర్చి అవన్నీ మెత్తగా నలిగిన తర్వాత మనం ముందుగా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కాస్త బరకగా దంచుకోవాలి, కచ్చాబచ్చగా దంచుకోవాలి. సాల్ట్ వేసి దంచి తర్వాత మామిడికాయ కూడా వేసి దంచుకోవాలి. కచ్చాబచ్చగా మాత్రమే దంచాలి, మెత్తగా దంచకండి. అన్నంలోకి ముక్కలు తగిలితేనే చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా అన్నంలోని కలిపి తింటున్నప్పుడు ఆ ముక్కలు నోటికి తగులుతాయి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కొద్దిగా తాలింపు వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, ఇంగువ, అలాగే కరివేపాకు, మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకుని పైన తాలింపు వేసుకుంటే అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది దోసకాయ మామిడికాయ చట్నీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.